సో హై ఫ్రెండ్స్, నా పేరు గణేష్. మీరు చూస్తున్నారు కేజీఎన్ టెక్నికల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీ యొక్క మొబైల్ యొక్క స్టోరేజ్ ఆటోమేటిక్గా ఫుల్ అవ్వడం జరుగుతుందా? లైక్ దిస్ ఇక్కడ నుంచి చూసుకోవచ్చు. నేను సెట్టింగ్ ఆప్షన్లోకి వెళ్ళడం జరిగింది. ఇక్కడ నుంచి నా యొక్క స్టోరేజ్ మీకు చూపిస్తాను. మోర్ దెన్ చూసుకోవచ్చు. ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ నాకు ఫుల్ అయితే కావడం జరిగింది అనమాట. అవుట్ ఆఫ్ 64 జీబీలో నాకు 54 జీబీ మాత్రమే ఇక్కడ అవైలబుల్లో అయితే ఉందన్నమాట. అలాంటప్పుడు దగ్గర మన యొక్క ఫోన్ హ్యాంగ్ కాదంటే ఎందుకు కాదు, 100% అవుతుందన్నమాట. అలాంటప్పుడు ఈ వీడియోలో మీకు రెండు ట్రిక్స్ని పరిచయం చేస్తాను. దీని ద్వారా మనం ఏం చేసుకోవచ్చు అంటే, మన యొక్క మొబైల్లో మనం అన్లిమిటెడ్ స్టోరేజ్ని మనం ఫ్రీ అప్ అయితే చేసుకోవచ్చు అనమాట. చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్ ఉంటుందన్నమాట. మీరు ఎలాంటి అప్లికేషన్ డౌన్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. మీరు ఎలాంటి ఒరిజినల్ ఫైల్స్ మీరు డెలీట్ చేయాల్సిన అవసరం లేదన్నమాట. జస్ట్ నేను చెప్పిన రెండు ట్రిక్స్ని మీ యొక్క మొబైల్లో మీరు అప్లై చేసుకోండి. మీకు జీవితం మొత్తం మీ యొక్క మొబైల్ని మీరు ఎంతవరకు యూజ్ చేస్తారో అంతవరకు పనిచేస్తుంది తప్ప మీ యొక్క స్టోరేజ్ మాత్రం మీకు ఫుల్ అయితే కావడం జరగదన్నమాట. ఇకపోతే ఫస్ట్ వన్ ట్రిక్ ఏంటంటే, సింపుల్గా మీ యొక్క మొబైల్లో కంపల్సరీగా మీకు ఫైల్ మేనేజర్ కావచ్చు, గ్యాలరీ ఆప్షన్ అయితే కంపల్సరీ ఉంటుందన్నమాట. దీని వల్ల ఇక్కడే చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇందులో మీరు ఏమి చేయొద్దు. ఇందులో మీకు అన్వాంటెడ్ ఫైల్స్ మీకు చాలా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. లైక్ దిస్, ఇలా మీకు అవసరం లేని ఏవైతే చెదారం లైక్ దిస్, అది వాట్సాప్ కావచ్చు, లేదనుకుంటే డాక్యుమెంట్స్ కావచ్చు, ఏదైనా సరే అడ్డమైన ఫైల్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని మీరు ఈ విధంగా క్లిక్ అనేది చేసుకోండి. లైక్ దిస్ ఇక్కడ చూసుకోవచ్చు. సమ్ ఫైల్స్ ఉన్నాయి, జీబీలు కొద్దున్నాయి, ఎంబీలు కొద్దున్నాయి. సింపుల్గా ఈ విధంగా సెలెక్ట్ అయితే చేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత ఇందులో మీరు ఏమి చేయొద్దు. సింపుల్గా కింద మీకు డేట్ ఆప్షన్ మీకు కనిపిస్తుంటుంది అన్నమాట. ఇక్కడ నుంచి ఈ విధంగా సెలెక్ట్ అయితే చేసుకొని మీకు అవసరం లేని ప్రతి ఒక్క ఫైల్స్ని, అలాంటప్పుడు మీరు డేట్ ఆప్షన్ క్లిక్ అనేది చేసుకోండి. క్లిక్ చేసుకున్న మరుక్షణం ఇప్పుడు చూసుకోవచ్చు, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో నాకు ఫైల్స్ అయితే డేట్ కావడం జరిగింది. మనకు ఎంత మిగడం జరిగింది, మోర్ దెన్ ఇంతకుముందు మనకు బాగానే స్టోరేజ్ ఉండే, ప్రజెంట్ చూసుకోవచ్చు మనకు 69% అయితే రావడం జరిగింది అనమాట. మోర్ దెన్ దగ్గర మనకు 10 GB ఫైల్స్ అయితే ఇక్కడ నుంచి డేట్ అవ్వడం జరిగింది. కానీ మన యొక్క డేటా, మనం ఒరిజినల్ డేటా అయితే మనం ఎక్కడైతే డేట్ అనేది చేయలేమన్నమాట. ఇకపోతే సెకండ్ వన్ ట్రిక్ కూడా చాలా సింపుల్ ట్రిక్ అనమాట. సింపుల్గా మీ యొక్క మొబైల్లో ఉన్నటువంటి ప్లే స్టోర్ అప్లికేషన్ అయితే ఓపెన్ అయితే చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు సంబంధించిన ప్రొఫైల్ ఐకాన్ కనిపిస్తుంటుంది అనమాట. దీన్ని మనం ఇక్కడనే చేసుకోండి. ఇక్కడ మీకు మేనేజ్ యాప్స్ అండ్ డివైస్ ఆప్షన్ మీకు కనిపిస్తుంటుంది అనమాట. దీన్ని మనం ఇక్కడనే చేసుకొని మీకు మేనేజ్ ఆప్షన్ మీకు కనిపిస్తుంటుంది అనమాట. దీన్ని మనం ఇక్కడనే చేసుకున్న తర్వాత పైన మీకు ఇన్స్టాల్ ఆప్షన్ మీకు కనిపిస్తుంటుంది అనమాట. దీన్ని మనం ఇక్కడనే చేసుకొని క్లిక్ చేసుకున్న తర్వాత నాట్ ఇన్స్టాల్ ఆప్షన్ మీకు కనిపిస్తుంటుంది అనమాట. దీన్ని ఇక్కడనే చేసుకొని క్లిక్ చేసుకున్నట్లయితే మన యొక్క మొబైల్లో మనం ఇంతవరకు ఏ అప్లికేషన్ అయితే డౌన్లోడ్ చేసి వదిలేసామో ప్రతి ఒక్కటి మనకి ఇక్కడనే కనిపిస్తుండే అనమాట. అలాంటప్పుడు వీటన్నిటిని మీరు ఈ విధంగా సెట్ అయితే చేసుకోండి, ప్రతి ఒక్క అప్లికేషన్ని. లైక్ దిస్ ఇక్కడ చూసుకోవచ్చు. మనకు ఆటోమేటిక్గా పైన మనకు ఎంబీలు కాదు మనకు జీబీల కొద్ది మనకు పెరుగుతూ ఉంటుంది అనమాట. మీరు పైన చూసుకోవచ్చు. ఇలా మీరు ఆల్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. దీని ద్వారా మీకు బెనిఫిట్ ఏంటంటే, నా యొక్క మొబైల్లో ప్రజెంట్ అయితే నాకు చెత్త ఎక్కువ లేదనమాట. కానీ మీ మొబైల్లో మాత్రం 100% మీకు చాలా అంటే టూ మచ్గా ఉంటుందన్నమాట. మీరు ప్రతి ఒక్క ఫైల్స్ని ఈ విధంగా సెలెక్ట్ చేసి పైన మీకు రిమూవ్ ఆప్షన్ కనిపిస్తుంటుంది అనమాట, డేట్ ఐకాన్ ఆప్షన్. దీని మీద ఇక్కడే చేసుకోండి. ఇక్కడ నుంచి కంప్లీట్గా మీరు రిమూవ్ అయితే చేసుకోండి. దీని ద్వారా మీకు బెనిఫిట్ ఏంటంటే, ఆటోమేటిక్గా దాదాపుగా మనము ఒకసారి యూజ్ అనేది చేస్తాం మన యొక్క మొబైల్లో, తర్వాత మనము వాటిని యూజ్ అనేది చేయము, అన్ఇన్స్టాల్ అనేది చేస్తూ ఉంటాం. అలాంటప్పుడు ఇప్పుడు చూసుకోవచ్చు మనకు దాదాపుగా ఎన్ని జీబీలు ఫ్రీ అప్ అవ్వడం జరిగిందో ఒకసారి మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ నుంచి దాదాపుగా ఇంతకుముందు కంటే మనకు ఆటోమేటిక్గా మనకు దాదాపుగా దగ్గర మనకు 15 GB స్టోరేజ్ అయితే మనకు ఫ్రీ అప్ కావడం జరిగింది అనమాట. పైగా దీంట్లో మనకు ఇంపార్టెంట్ ఫైల్స్ ఏమైనా డేట్ అనేది చేసామా అంటే 100% మనం ఇక్కడ నుంచి ఏ ఫైల్ని కూడా డేట్ అయితే చేయలేమన్నమాట. ఈ విధంగా మీరు రెండు ట్రిక్స్ని యూజ్ చేసి మీ యొక్క స్టోరేజ్ని మీరు అన్లిమిటెడ్గా ఫ్రీ అప్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.